నీట్ పేపర్ లీక్ కానీ ఇక్కడ డిఎస్సి పేపర్ లీక్ కానీ అంటే ఇక్కడ వ్యవస్థలో జరుగుతున్న తప్పుల్ని ప్రశ్నించడానికి అంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది, ఆ ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రశ్నిస్తారు. సో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మరి యువత ఎప్పుడు ముందుకొస్తారు అంటే రెండు ప్రభుత్వాలలో తప్పుల్ని ఎంచగలిగిన వారు ఎవరు? నిబద్ధత గల్ల సిటిజన్స్ వాళ్ళు ఉన్నారా అంటే చాలా దారుణం. ఢిల్లీలో ఇవాళ రోజు బిడ్డలు చదువుకునే పిల్లలు 27 ఏళ్ళు 23 పిల్లలు వయసు గల బిడ్డలు నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది చెప్పండి? వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేసేయరు అంటే బాధ్యతాయుతంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు, సొసైటీలో మాజీ మిలిటరీ వాళ్ళు, లేకపోతే సొసైటీలో చదువుకున్న విద్యావంతులు వీళ్ళందరూ ముందుకు రావాల్సింది పోయి పాపం యువతని ముందు పెడుతున్నారు. ఇవాళ రోజు ఎన్ని కేసులు నమోదవుతాయండి? అందుకే వాళ్ళు చాలా బాగా ఆర్టీఐ వేసి తప్పుల్ని ప్రశ్నిస్తారా, మీరు వ్యవస్థలో బొద్దింకల్లా మారిపోయారు అన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారికి సైతం అవును మేము బొద్దింకలమే, బొద్దింకల పార్టీ అంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అనే దానికి ధీటుగా కాక్రోచ్ పార్టీ అనేది ఒకటి స్థాపించడం జరిగింది. అంటే పార్టీ కూడా కాదు, జస్ట్ ఫర్ వెబ్సైట్. అంటే ఈ నీట్లో తప్పు ఎందుకంటే ఒక గొప్ప డాక్టర్లు తయారు చేయాల్సినటువంటి నీట్ వ్యవస్థలో ఒకవేళ తప్పులు జరిగితే అంటే వైద్యంలో తప్పులు చేస్తే ప్రాణాలు పోతాయి. డిఎస్సిలో తప్పులు జరిగితే పగలు రాత్రి కష్టపడి డిఎస్సికి ప్రిపేర్ అయ్యి అవనిగడ్డలో ఫీజులు కూడా కట్టలేక కుటుంబ సభ్యులకి చెప్పుకోలేక హోటళ్లలో సర్వర్లుగా పనిచేస్తున్న వాళ్ళు కొన్ని వందల మందిని డాక్టర్లని లేకపోతే టీచర్లని మేము చూసినాం. వాళ్ళు పార్ట్ టైంగా పనిచేస్తున్నారు. ఎంబీబీఎస్ సీట్ కొట్టేవాడు మొన్నటిదాకా హోటల్లో సర్వర్గా పనిచేసినాడు, పార్ట్ టైంగా పనిచేసే చదువుకుంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన విద్య ఒక పక్కన వైద్యం కలుషితం అయిపోతుంటే ఇక దేశ పరిస్థితి ఎలా ఉంటుందండి? దీంట్లో మనం ఎవరిని ప్రశ్నించాలి? ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చెయ్యాలి అని బిడ్డలు అడగాల అండి? బిడ్డలు అడగాల? నోళ్ళు పోయినాయి ఆ వ్యవస్థలకి. అంటే ఆ బిడ్డలు బయటకు వచ్చి ధర్నా చేసే వరకు మనకి నోళ్ళు పోయినాయా? అరే జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని వందల మంది నిత్యం యాత్రికులు తిరుగుతున్న టైంలో ఒక 20-25 మంది మీరు హిందువా ముస్లిమా అని అడిగి చనిపోబడ్డారు. దానికి కారణం ఏంటండి? మామూలుగా అయితే ఏ రాష్ట్రంలో అయినా ఇలా జరిగితే హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ అంటారు కదా. మరి గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఎవరు అడగకుండా ఎందుకు రాజీనామా చేయలేదు? ఇంకా కూడా కాంగ్రెస్ని విమర్శిస్తుంటారు. అంటే నాకు అర్థం కావట్లే. మీరంత బందోబస్తు ఇస్తే, మీరంత కేంద్ర బలగాలను తీస్తే మరి ఎందుకు చనిపోయారు? ఎందుకు చనిపోయారు? మీరు ఆ చంపిన వారిని ఎందుకు పట్టుకోలేకపోయారు? వాళ్ళు అప్పటికప్పుడు ఏమైనా చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయారా? ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటారుగా. అరే కొత్త వాళ్ళు ఎవరన్నా జొరబాటుదారులు రాగలుగుతారా? చేతిలో కత్తున్నా కూడా అక్కడ ఆపేసి సెక్యూరిటీ అయిపోయాక పంపించేటటువంటి పరిసర ప్రాంతాల్లో గన్నులు తీసుకొని మిలిటరీ వాళ్ళు వచ్చి వాళ్ళని చంపారంటే మీరు నమ్మండి, నమ్ముతూనే ఉండండి. కేంద్రాలు చెప్తే, రాష్ట్రాలు చెప్తే వింటా ఉండండి. వేదాలు మేమే రాసాం, ఉపనిషత్తులు మేమే రాసామని మళ్ళీ చెప్తారు, నమ్ముతూ ఉండండి. అంటే వ్యవస్థలో వాళ్ళ హీరోయిజం చాటుకోవడానికి ఒక తప్పు జరగాలి, వాళ్ళు ఖండించాలి. పాకిస్తాన్ యుద్ధం, సరే యుద్ధం చేసినాం, అవతలోడు చచ్చే వరకు చేయాలి కదా. ఇరాను చిన్న దేశమైన ఇరాను అమెరికాతో తలబడి నిలబడుతుందయ్యా ఈరోజు. అటువంటి అమెరికాతో సంప్రదింపులు చేసి ఈరోజు మనం పాకిస్తాన్ మీద యుద్ధం ఆపామంటే భారతదేశ వ్యవస్థని కూడా అమెరికా కంట్రోల్ చేయగలుగుతుందా? సరే ఇలాంటి వాళ్ళని కేంద్రంలో పెడితే సరే, రాజస్థాను గుజరాత్ ఈ పరిసర ప్రాంతాలు మిగతా రాష్ట్రాలు కంపేర్ చేసుకుంటే అల్లర్లు ఎక్కువ జరిగేది, ఎక్కువ గౌరవ హోంమంత్రి గారికి సంబంధించి ఏదైతే నరేంద్ర మోడీ గారికి సంబంధించిన గుజరాత్ కాన్స్టిట్యున్సీలోనే గోద్రా అల్లర్లతో సహా ఇక పోను దేశం అంతా జరిగే అవకాశాలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. కాబట్టి దేశంలో ఎంతో మంది యువత ముందుకొచ్చి అడిగే ముందు మీలాంటి వాళ్ళు దయచేసి ముందుకెళ్ళి చదువుకున్న విద్యావంతులు ఈరోజు కేజ్రీవాల్ గారు ఒక ట్వీట్ పెట్టారు, యువతన అడిగేది మీరేం చేస్తున్నారని. ఒకడు అడిగే వరకు మీరు రాజీనామాలు చేయలేరా? తప్పు మీలో జరుగుతుంది కదా. ఈరోజు డిఎస్సిలో జరిగిన తప్పుని ఎందుకు అందరూ కూర్చొని అవతలోడు రాజీనామా చేసే వరకు కూర్చోలేరు? అరే కేంద్రం పెట్టిన చట్టాలని ఒక రైతు మార్చగలిగినాడయ్యా. 3 చట్టాలని ఎత్తి బయటేసినారు.
రైతులు చేసిన ధర్నాకి ట్రాక్టర్లు వేసుకొని జంతర్ మంతర్లో ఎండకి వానకి వండుకొని తిని తన్నిచ్చుకొని అక్కడే ఉన్నారు. రైతులు మార్చగలిగిన చట్టాలని ఈరోజు యువత ముందుకు వస్తున్నారు కాబట్టి నీటిలో జరుగుతున్న అవకతవకలు కానీ, డిఎస్సిలో జరుగుతున్న అవకతవకలు కానీ, విద్య వైద్యం కలుషితం అయితే ఇక దేశంలో ప్రశాంతంగా ఏది ఉండదని భావిస్తూ దీని మీద దయచేసి పార్టీలకు అతీతంగా నిజాయితీగా ఆ పార్టీలో ఉన్నవారు కూడా తిరగబడి ప్రశ్నిస్తే ప్రజలకి వాళ్ళేంటో తెలుస్తుంది. అటువంటి తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తూ మళ్ళీ రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తారో మరి మేము కూడా చూస్తుంటాం. ఇది పార్టీలకు అతీతంగా పోరాడాలని నా ఉద్యమ స్ఫూర్తితో చెప్తున్నాను. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.